నా చెల్లెలు బతికే ఉంది, కానీ నేను తెలుసుకోలేకపోయాను. ఎవరి సేవనో నా చెల్లెలు సేవ అనుకొని తీసుకొచ్చాను. నేను ఎందుకని తెలుసుకోలేకపోయాను. రిషి, ఇందులో నీ తప్పేం లేదు. నిజానికి మేమందరం కూడా అదే అనుకున్నాం. రాఖీ చనిపోయిందని. కానీ మనం అనుకున్నప్పుడు తను చనిపోలేదు. నా చెల్లెలు ఇప్పుడు చనిపోయింది. నాకు తెలుసు రిషి, అప్రంజిత్ ఆంటీ ఏదో దాస్తున్నారని నాకు ముందే తెలుసు. ఆ రోజు నేను ఆవిడ ఫోటోని ఆ హవేలీలో చూశాను. ఓకే, నీకు అన్నీ తెలుసు, నాకేం తెలీదు. ఓకే, హవేలీలో ఫోటో చూడడానికి నేను వచ్చాను కదా, అక్కడ తెలీదు. ఆ రాక్షసు అప్పటికే దాన్ని చింపేసడానికి నేనేం చేయను. నిజమే రిషి, నేను చెప్పాను అప్పుడు. రిషి, నీకు గుర్తుందా, ఒకరోజు అందరి ముందు అప్రంజిత్ ఆంటీ మీరెందుకు అబద్ధం చెప్తున్నారు, ఈ ఊరికి అంతకు ముందు కూడా మీరు వచ్చారు అన్నారు. ఓకే, నీకు అన్నీ తెలుసు, కానీ నాకేమీ తెలీదు. నాదే తప్పు. నీ మాటలు నమ్మకుండా నేను చాలా తప్పు చేశాను, సరేనా? ఇదే కదా నువ్వు చెప్పాలనుకున్నావు? ఇలా వాదించుకోవడానికి ఇదే నా సమయం. రిషి, లేదు, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నా ఉద్దేశం నిజంగా అది కాదు. మరి నీ ఉద్దేశం ఏంటి? నువ్వే చెప్పు. చూడతాను. ఇప్పుడు ఈ అనవసరమైన టాపిక్ వద్దు. అది కాదు రిషి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను ఒక ఎదవనని తప్పుగా మాట్లాడతాను కదా. నీకు అప్పు ఆంటీ గురించి అన్నీ తెలుసు. నేను నీ మాట వినకుండా తప్పు చేశాను. ఇదే చెప్పాలనుకున్నావు కదా. నేను ఎదవని, కానీ నువ్వు త్యాగమూర్తి, మహాత్మురాలు. సంతోషంగా ఉండు. చాలా ఆపు రిషి. రాఖీతో నాకు ఒక బంధం ఉంది. ఏం బంధం ఉంది మీ ఇద్దరికి? ఏం బంధం? తను నా చెల్లెలు, మాది రక్త సంబంధం. మరి నీకేం బంధం ఉంది? నువ్వు అలా ఇలా అనగలుగుతున్నావు రిషి? తనని చంపిన వ్యక్తిని పట్టుకోవడానికి నేను చేయాల్సిందంతా చేశాను. చివరికి తనని చంపిన వ్యక్తిని పట్టుకున్నాను కూడా. కానీ నేను నిరూపించలేకపోయాను, సాక్ష్యాన్ని తీసుకురాలేకపోయాను. అది కూడా మీ తేలేకపోయాను కదా, సాక్ష్యాన్ని తేలేకపోయాను కదా. మౌనంగా ఉండు. నువ్వు నా మీద నిందలు ఎక్కుతాను. నన్నేమీ అనడానికి వెళ్ళేది ఇంకేం. నువ్వు అప్సెట్ గా ఉన్నావని నాకు తెలుసు, కానీ నన్ను ఇలా నిందించుకు. నాతో ఈ విధంగా మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నది ఏంటి? ఏమన్నావు నువ్వు? నింద నువ్వు వేస్తున్నావు. అసలు నీకేమైంది రిషి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. దయచేసి నాకు ఎక్కువగా మాట్లాడుతాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు మహాత్మురాలుగా నిరూపించుకోవడానికి కదా. ఇదికే కదా వచ్చావు. మంచిదే. నువ్వు మహాత్మురాలు, నేను ఏదో అని. నాకేమీ తెలియదు. హ్యాపీయా? నీ సహాయం నాకొద్దు. నీ సహాయం కావాలని నేను ఎప్పుడు నేను అడగను. స్టాప్ ఇట్. ఇక ఆపు. ఇప్పుడు నేను మాట్లాడతాను. ఒక్కసారి కాదు, నేను చాలా సార్లు చెప్పే ప్రయత్నం చేశాను, కానీ నువ్వే నమ్మలేదు. నువ్వు అపరంజిత్ ఆంటీని నమ్మావు. నన్ను చచ్చిపోమని తన చేతులకు అప్పగించావు. నన్ను మోసం చేసావు. పైగా అబద్ధం చెప్పావు నువ్వు. తను నేను నిన్ను చెప్పు. సరే అయితే నేను చేసిన తప్పే. ఓకే ఓకే, తప్పు చేసావు కదా, మరి నీ తప్పు నువ్వే ఒప్పుకో. అనవసరంగా నా మీద నిందలు వేయకు. నువ్వు నన్ను వదిలించుకోవాలనుకున్నావు కదా. నీకు బాగా తెలుసు రిషి, ఇక్కడ ఉండాలనుకుంటున్నానని, నిజాన్ని నిరూపించాలనుకుంటున్నానని కూడా నీకు తెలుసు. అలాగే ఈ విషయాన్ని నువ్వెప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏ విషయాన్ని గుర్తుంచుకోను. ఈ ఊరు ఇక్కడ విషయాలు నాకేమీ వద్దు. ఇక్కడ జరిగినవన్నీ మర్చిపోవాలనుకున్నాను. నిజానికి మీ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుండకపోవచ్చు, కానీ మీరు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారో అది మాత్రం నెరవేరింది కదా. ఏదేమైనా నా తల్లిదండ్రులను చంపిన ఆ రాక్షసుడు మాత్రం చనిపోయినందుకు సంతోషంగా ఉంది. అవును, దేవుడున్నాడు, అందుకే రాక్షసుడు అంతమయ్యాడు.
పెళ్లికి సిద్ధంగా ఉన్నావు నువ్వు? నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ నువ్వు కొంచెం సీరియస్గా ఉంది. ఆ రాక్షసుని చంపిన తర్వాత మన పెళ్లి ఇలాగా ముగిసిపోతుంది కదా. ఇక్కడున్నాను నీ పక్కనున్నాను నీ పేరే వినిపిస్తే తిరిగి చూస్తా నా ప్రాణం ఇస్తున్నా నీకు ప్రేమని ఇక మరణం ఎదురైనా నేను చావలేనులే. ఇదెందుకు రావట్లేదు? చిక్కుకున్నట్టుంది. మనం ఈ పెళ్లి రాఖీ గురించి చేసుకున్నాం కదా. ఇప్పుడు తనే లేదు. తనే లేనప్పుడు ఇంక ఈ పెళ్ళెందుకు? ఇది ఊడి కింద పడబోయింది, అందుకే పట్టుకున్నాను. నా అదేం ఊడిపోలేదు, నేనే దాన్ని తీసేశాను. తను కింద అందరూ సప్తమి పూజ కోసం సిద్ధంగా ఉన్నారు. పూజలో మన ఇద్దరం కూర్చోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. చూడు, రాఖీ చనిపోయాక అందరికీ భరించలేనంత బాధ కలిగింది. అందరికీ శాంతి, రాఖీ ఆత్మముక్తి కోసం పూజ చేస్తున్నారు. మనం ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఇవన్నీ చెయ్యాలి. తప్పదు కదా. తనకేం బాధ లేనట్టు యాక్టింగ్ చేస్తుంది. సహాయం కావాలన్నప్పుడే ఈ బంధం గుర్తొస్తుంది. ఇవి నేను పెడతాను. నేను పెట్టుకుంటాను. నేను పెడతాను కదా, వదులు. నువ్వు నాకు చేసిన ప్రతి సహాయానికి థ్యాంక్ యూ తను. యూఆర్ మోస్ట్ వెల్కమ్. నీకో విషయం తెలుసా రిషి? బంధం బంధమే అవుతుంది. బంధం అనేది రక్త సంబంధమే అయ్యి ఉండక్కర్లేదు. ఒకవేళ బంధం నిజమైందైతే అప్పుడు నా పోరాటం కూడా నిజమైంది. చెప్పాలంటే నాకు రాఖీకి ఉన్న బంధం తను నాకు తోడబుట్టిందే కాకపోవచ్చు, కానీ దానికన్నా చాలా ఎక్కువ రిషి. పెద్దయ్య గారు, తను రావడానికి వీలేదని నేను చెప్పాను. అయినా తను ఇక్కడికి వచ్చేసిందండి. బయట తన ఒక పేద ముసలమ్మని కొట్టింది. తనను గాయపరిచి ఆ దుప్పటి లేకుండా వచ్చేసింది. నేనిక్కడ ఉండి అన్నీ పూర్తి చెయ్యాలి. ఈ ఊరికి సంబంధించినవి ఈ ఊర్లోనే వదిలి రావాలి కదా.